వ్యవహారాలంటేనే చాలా సున్నితమైన అంశాలు. ఆ తీర్పుల మీద గానీ, లేదంటే జడ్జిలు ఇచ్చిన కొన్ని తీర్పులకు సంబంధించి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత పవర్‌ఫుల్ వెపన్స్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఏకంగా చీఫ్ జస్టిస్ మీదే దాడికి ప్రయత్నించడం, అది కూడా ఒక న్యాయవాది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఆయన అక్కడ చీఫ్ జస్టిస్ చాలా సంయమనం పాటించారు. ఎందుకంటే ఆయన్ని ఇమ్మీడియేట్‌గా వదిలేయమని చెప్పారు. ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో కిషోర్ అనే వ్యక్తి. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. మధ్యప్రదేశ్‌లోని జవేరి అనే ఒక ఆలయంలో ఒక 7 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి ఆ పునరుద్ధరణ విషయంలో వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ గొడవంతా జరిగింది అనేది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని. కాకపోతే ఇక్కడ ఈ అసంతృప్తిని కూడా రాజ్యాంగబద్ధ మార్గాల్లో అసంతృప్తి వ్యక్తపరచచ్చు. కానీ ఈ తరహా అది కూడా ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తి ఆయన కూడా సీనియర్ న్యాయవాది అనట. ఈ తరహా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కొంతమంది అయితే దాన్ని ఖండిస్తున్నారు, కొంతమంది కాదు అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే సీజేఐ మీద అలాగా చేయడం అనేది, దాడి ప్రయత్నం అనేది అది ఖచ్చితంగా తప్పే అనేది. కానీ ఏ సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సీజేఐ మీదే ఈ తరహా చొరవ అంటే ఒక రకంగా దాన్ని ఏమనాలంటే అంత ధైర్యం చూపించడం, లేదంటే ఆ స్థాయికి వెళ్ళిపోవడం ఆ న్యాయవాది, దాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇష్యూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలేమో సీజేఐ ఇష్యూ అంటే. కాకపోతే అక్కడ అంతా ఆయన కూడా ఒక సీనియర్, ముందేమో ఏదో లాయర్ ముసుగులో నకిలీ న్యాయవాది ఇలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అదేం లేదు. ఆయన కూడా అక్కడ ఉన్న న్యాయవాదే, 70 ఏళ్ళు పైగా ఉన్న వ్యక్తి. అంటే అక్కడ ఈ ఆగ్రహం కట్టలు దించుకుంది అనుకోవాలా? ఒక రాజ్యాంగబద్ధంలో ఇటువంటి వాటిని ట్యాకిల్ చేయొచ్చు, ఆయన అదుపు తప్పారనుకోవాలా? ఎలా చూడాలి? ప్రచారం కోరుకున్నాడేమో అనిపించింది నాకైతే. సనాతన ధర్మ పరిరక్షణ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సనాతన ధర్మాన్ని ఆంక్షించే వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళని ఏమైనా కొడతాం అనేది ఇంతవరకు జరగల. అది కొట్టేవాడు ఆ ముసుగేసుకుంటున్నాడు. అంటే ఆ సనాతన మార్గం కాదు కదా అది. దాడి చేయడం అనేది ఆ సనాతనంలో ఆ మార్గం లేదు కదా. ఇంకోటి, ఆ తప్పు చేద్దామనుకున్నవాడు ఈ ముసుగేసుకుంటే ఎలాగా? అది అవును. ఇది వీడేమి సనాతనానికి వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం కాదు ఇలాంటి పర్సన్స్ కాదు. కానీ ఆ హిందుత్వ సనాతనానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో సక్సెస్ అవుతున్నటువంటి పాయింట్ని పబ్లిక్లో ఏదైతే వస్తుందో దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్లకున్నటువంటి అహాన్ని చల్లార్చుకోవడము, లేకపోతే గనక ప్రచారం పొందడమో చెయ్యాలనుకుంటే అది ఈ ధర్మానికే ద్రోహం చేస్తున్నట్టు. వాళ్ళు కరెక్టే, ఈ ధర్మానికే ద్రోహం చేస్తున్నారు. ఆయుధాలు తీసుకుని పోరాడింది పౌరాణికాలలో. మనకి సంబంధించినటువంటి ధర్మ పరిరక్షణలో రాముడు ఆయుధం తీసుకుని పోరాడాడు, కృష్ణుడు ఆయుధం తీసుకుని పోరాడాడు. అంటే వెంటనే ఆయుధం తీసుకుని పోరాడలా. రాముడు కూడా ముందు సీతమ్మని తీసుకువెళ్ళింది గుర్తుపట్టిన తర్వాత రాయబారాలకు పంపించాడు. చాలా రాయబారాలు అయిన తర్వాత ఇక గత్యంతరం లేనప్పుడు నేను వదిలిపెట్టను అన్నాక అప్పుడు ఆయుధంతో యుద్ధం చేశాడు, అప్పుడు గెలిచాడు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి న్యాయస్థానాలు. సుప్రీంకోర్టు ఆ మాట అంది, రివిజన్ అడుగు నువ్వు, దానికి ఆధారాలు చూపించు. అయ్యా ఏఎస్ఐ అనేటటువంటిది ఏమి ఇప్పుడు ఈయన ఏంటి అసలు గొడవ? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక వైష్ణవ గుడికి సంబంధించింది, అది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. అక్కడ విగ్రహం తేడా వచ్చి దాంట్లో నువ్వు వేయాల్సిన పిటిషన్ ఏంటో తెలుసా? ఫస్ట్ ముందు ప్రభుత్వాన్ని అడగాలి, ఏఎస్ఐని అడగాలి. ఏఎస్ఐకి అయ్యాక పట్టించుకున్నప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం చేయనప్పుడు నువ్వు వచ్చి హైకోర్టులో పిటిషన్ వేసి ఇట్లా జరుగుతోంది అన్నప్పుడు కోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది అనుకోండి, అప్పుడు కూడా నువ్వు కొన్ని ఆధారాలు చూపించాలి. ఇంతకుముందు ఇట్లా పురావస్తు శాఖకి సంబంధించిన దాంట్లో తేడా ఇట్లా వచ్చినప్పుడు మీరు ఆదేశాలు ఇచ్చారయ్యా. అట్లాగా రెండో పాయింట్ ఏంటంటే, ఈ పురావస్తు శాఖకి సంబంధించిన దాని మీద మీరు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఇప్పుడు తాజ్ మహల్ కోర్టు ఆదేశాల తర్వాతనే సెటరేట్ చేశారు. మరి దానికి ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మీరు ఇవ్వచ్చు కదయ్యా అని అడగచ్చు. అవసరమైతే డివిజన్ బెంచ్ని అడగచ్చు. ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అసలు ప్రభుత్వమే సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకుంటుంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అది అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉండగా అక్కడ వైష్ణవుడి విగ్రహానికి సంబంధించి అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? నువ్వు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎందుకు పిటిషన్ వేయలేదు? ప్రభుత్వం మీదనే వేయచ్చు కదా నువ్వు. ప్రభుత్వం ఇట్లాగ తప్పు చేస్తోంది అన్నటువంటిది వేయచ్చు కదా. అట్లా ఎందుకు వేయలేదు అంటే అక్కడ నీ తప్పు ఉంది బేసిక్గా ఆలోచిస్తే. బట్ ఇక్కడ అంత ఆలోచించే తీరిక ఓపిక పెట్టుకున్నట్లేరు. డైరెక్ట్గా ఒకటి ప్రయోజనం పొందాలనుకున్నా ఉండాలి. అంటే తనిక ఇది చేస్తే ఖచ్చితంగా
తన బార్ లైసెన్స్ రద్దు చేస్తారని తెలుసు, అవును. తెలిసి కూడా చేసి ఉంటారు అంటే సరే ఇక వానప్రస్థాశ్రమం తీసుకునే ముందు ఇట్లాగో పేరు తెచ్చుకుని పోదామని ఏమన్నా చేసి ఉంటాడేమో అనిపించింది ఆయన. పైగా సీనియర్, పెద్ద ఆయన, వయసులో కూడా పెద్ద ఆయన. కానీ ఒకటిసారి అంటే ఇక్కడ తీర్పుల గురించి మనం యాక్చువల్గా మాట్లాడకూడదు. అంటే ఇక్కడ తీర్పు ఇలాంటి పిటిషన్ తోసిపుచ్చినప్పుడు నిజంగా న్యాయవాదుల్లో అంటే ఈ హిందూ ఆలయానికి సంబంధించి కాబట్టి ఆ స్థాయి ఆగ్రహం పెళ్ళుబిగుతుందా, దాన్ని ఆరోపణలో కూడా చూపించుకుంటారా? నేను చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పాయింట్ చెప్పింది, తీర్పుతో విభేదించే అధికారం ప్రజలకు ఉంది ప్రజాస్వామ్యం. తీర్పు మీద కామెంట్ చేసే అధికారం కూడా ఉంది ప్రజాస్వామ్యం, ఇంక్లూడింగ్ లాయర్లకు కూడా ఉంది ఆ ముక్క. బట్ న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచకూడదు, న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించకూడదు, న్యాయమూర్తి కుటుంబపరమైనటువంటి దోషం చేయకూడదు. ఇది ప్రొవిజన్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. కాబట్టి నువ్వు తీర్పు మీద ఆర్గ్యూ చేయి. అంటే నేను అనేది ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించిన ఇష్యూ, ఆ పునరుద్ధరణకు సంబంధించి జడ్జి గారు ఆ పిటిషన్ పక్క పెట్టేశారు. అయితే అది జడ్జి గారు వ్యక్తిగతంగా తీసుకున్నారు అని ఎంతవరకు, ఎందుకు అది తీర్పులా చూడాలా, లేదంటే జడ్జి గారి మీద వ్యతిరేకత వెళ్ళగక్కాలి? అది తీర్పు ఇవ్వలేదు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కామెంట్ పాస్ చేశారు, అది నువ్వు వెళ్ళి విష్ణుమూర్తిగా చెప్పుకో అన్నటువంటి. అది హిందూ సమాజం మొత్తంలో ఆగ్రహం వచ్చింది, చాలా మంది కామెంట్ చేశారు. దాని మీద గవాయ్ గారు నా ఉద్దేశం అది కాదని కూడా చెప్పారు. ఎట్లా ఉంటుందంటే మనం ఒకళ్ళు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను ఇవాళ గుడికి వెళ్తే పూర్తి భక్తితో దండం పెట్టుకుంటాను. నా చిన్నప్పుడు నా గుళ్ళో ఆ దేవుడు ఏంటి, ఆ దేవుడు ప్రత్యేకత ఏంటో తెలియని రోజుల్లో గుడికి ఎందుకు వెళ్ళేవాడిని అంటే అప్పుడు నా ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉండేది. మా అమ్మ తీసుకెళ్లేది, సాయంత్రం పూట మాకు భోజనానికి ఇబ్బంది ఉండే సిచ్యుయేషన్, గుడికి తీసుకెళ్తే ప్రసాదం దొరుకుతుంది. అక్కడ ఈ సంస్కృత శ్లోకాలు పద్యాలు చెప్తే 2 చేతుల ప్రసాదం పెడతారు. పిల్లోడు కాబట్టి, ఇంకా ఎక్కువ చిన్న పిల్లోడిని కాబట్టి నన్ను తీసుకెళ్ళేది. అట్లా వెళ్ళినప్పుడు అట్లా నేను పాడిన పాటలో నేర్చుకున్నటువంటి పద్యాలు అక్కడ పాడటము, ప్లస్ అక్కడ వాళ్ళతో కలిసి ఆ లలిత సహస్రనామాలు చేస్తున్నప్పుడు గొంతు కలపడం, ఇవి నడిచినాయి. ఆ రోజున నాకు దేవుడికి సంబంధించిన ప్రత్యేకించి ఏం తెలియదు. నా ఆకలికి ఒక పాయింట్ దొరికింది అన్నటువంటిది. తర్వాత పెరిగే క్రమంలో ఓహో దేవుడికి సంబంధించింది, రామాయణం గురించి ఇది వింటమా, భారతం గురించి ఇది వింటమా, అందులో ఉన్న అప్పుడేంటి రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు ఇందులో నుంచినే ఉంది. ఇంకా పెరిగే క్రమంలో ఇవాళ నా వయసుకు వచ్చేటప్పటికి నాకు ఓకే, దాంట్లో నుంచి ఒకవేళ అది వీళ్ళు అనుకున్నట్టే, పోనీ నాస్తికులు అనుకున్నట్టే, హేతువాదులు అనుకున్నట్టే కట్టుకదే అనుకుందాం. బట్ ప్రతి దాంట్లో కూడా భవిష్యత్తుని దర్శించారే వాళ్ళు. ఇవాళ చెప్తున్న విమానం ఆ రోజునే రాముడు ఎక్కాడే, పుష్పక విమానం అనేటటువంటిది. ఆ రోజుల్లోనే ఇవాళ బ్రహ్మాస్త్రాలు, వారుణాస్త్రాలు ఇట్లాంటి ఆ రోజుల్లోనే చేశారే. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి అణుబాంబో, ఇవాళ చెప్పుకుంటున్నటువంటి ఏది మేఘ మదనాలు, ఆ రోజున మేఘాలను జిల్లితేనే కదా వారుణాస్త్రం అనేటటువంటిది. ఇప్పుడు మనం ఓ బాంబు వేస్తే ఆ ప్రాంతం అంతా తగలబడి మంటలు రేగుతుంది, అదే కదా ఆ రోజున ఆగ్నేయాస్త్రం. అట్లాగే నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేశారు, అదే కదా మిస్సైలు. అప్పుడు బాణాల రూపంలో, అంటే ఆ రాసినటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. అట్లాగే ఇంత భవిష్యత్ దర్శనం. ఇవాళ రోజున నువ్వు శాస్త్రాన్ని ఏది చదివాను కాబట్టి చదివిన తర్వాత రేపేమొస్తుందో ఎల్లుండేమొస్తుందో వాతావరణాన్ని గురించి చెప్తున్నావు అంటున్నావు, వెరీ గుడ్. కానీ ఎన్ని వేల సంవత్సరాల ముందు మనకి పంచాంగాలు రాశారు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఈ అమావాస్య ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం భవిష్యత్ దర్శనం చేయగలిగారు. అంటే మన శాస్త్రంలో చాలా గొప్పతనం ఉంది. సరిగ్గా దాన్ని గనక, అంటే మన దుర్మార్గం, మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తన సంస్కృతికి సంబంధించినటువంటిది, సంప్రదాయాలకు సంబంధించిన దాని మీద ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి చెక్ చేసుకుని అందులో ఉన్నటువంటి దాన్ని వాడుకున్నారు. మన దగ్గర వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న ఆయుర్వేదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదా యోగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజున ఫిజియోథెరపీ పేరుతోనో లేకపోతే కనుక మసాజుల పేరుతోనో నువ్వు ఇంగ్లీష్ వైద్యంలో చేస్తున్నావు తప్పించి ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు కనిపెట్టారు ఇట్లాంటి ఏ మొక్క, ప్రతి మొక్క ఉపయోగం అన్నటువంటిది. ఇవన్నీ సరిగ్గా కనుక మన పుస్తకాల్లో ఇది చెప్తా ధర్మం గురించి ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు, నువ్వు అది తింటే ఇదిగా ఉంటావు,
డి విటమిన్ అంటే ఎండలో ఉండాలి. సూర్య నమస్కారం ఎందుకు పెట్టారు మన చిన్నప్పుడు? అవును. డి విటమిన్ మన శరీరానికి రావాలనే అంటే కదా. సైన్స్ పరంగా చూసుకుంటే అంతే. అవును. అట్లా సైన్స్ తో మన శాస్త్రాన్ని మిళితం చేసి అది లింక్ చేసి సర్వే ఇది చేయాల, పరిశోధనలు చేయాల. దానికి కారణం ఏంటంటే నాస్తిక హేతువాద, అతి సెక్యులర్ భావజాలం. అవును. అవును. ఇదంతా ఇప్పుడు అనిపిస్తుంది ఈ వయసు. అట్లాగా వయసును బట్టి మార్పు వస్తున్నది. అవును. దీన్ని అడ్డు పెట్టుకునే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ మాట ఏది అయ్యా ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి అని చెప్పారు. బట్ యు హ్యావ్ ద రైట్, నీకు అధికారం ఉంది. ఇప్పుడు నీకు అధికారం లేదు ఇందులో అని అంటే సుప్రీంకోర్టు కంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గొప్పదా? పురావస్తు శాఖ గొప్పదా సుప్రీంకోర్టు కంటే? యు ఆర్ సుప్రీం ఆన్ ప్రెసిడెంట్. నువ్వు ఇవాళ రాష్ట్రపతి ఏం చెయ్యాలో, సంతకం ఎన్ని రోజుల్లో పెట్టాలో నిర్దేశిస్తున్నాను. అదేమంటే నాకు అధికారం ఉందంటున్నావు, రాజ్యాంగం నాకు ఇచ్చింది అంటున్నావు. అంత అధికారం కలిగినోడివి ఆఫ్టర్ ఆల్ ఒక పురావస్తు శాఖకి చెప్పలేవా నువ్వు? అది కూడా ఏంటి, వాళ్ళేమి మామూలు బిల్డింగ్ ని పడగొట్టమంటలేదు, పురావస్తు శాఖ బిల్డింగ్ ను పడగొట్టమంటలేదు, పునరుద్ధరణ చేయండి అంటున్నారు. అది అందులో జెన్యూనిటీ ఉంది కదా. లేదు నువ్వు లోకల్ హైకోర్టులో అడిగాయా, లేకపోతే లోకల్ కోర్టులో పిటిషన్ అయ్యాయా అని చెప్పు, నువ్వు గైడ్ చేయి. ఎందుకు, నీకు టైం తక్కువ ఉంది కాబట్టి సుప్రీంకోర్టుగా దీన్ని త్వరగా పరిష్కరించండి అని చెప్పు. అలా చెప్పడంలో తప్పు లేదు. లేదా ఇది మేము దీన్ని పరిగణించదలుచుకోలేదు అని చెప్పు. కానీ ఎల్లి విష్ణుమూర్తికి చెప్పుకో అనే కామెంట్ ఏదైతే అదే అంటున్నా, అది సాధారణంగా ఉంటది. అంటే ఇక్కడే సార్, అంటే ఇక్కడ తీర్పులను జడ్జి గారిని విమర్శించడం కాదు, కానీ న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అక్కడ ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, లేదంటే హిందూ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చే ఇటువంటి కామెంట్ కానీ, ఇటువంటి ఈ సందర్భాలు అంటే ఇటువంటి కేసుల్లో ఇచ్చే తీర్పులు కానీ అందులో వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఇనుమడించి చేయడం వల్ల ఇలాంటివి వస్తాయా, లేదంటే అక్కడ కేసుని కేసులాగా చూడాలా? అందుకని ఇలాంటి ఈయన దాడికి ప్రయత్నించడం 1000% తప్పే, దాన్ని ఎవరు ఇది చేయరు, ఖండిస్తారు. కానీ ఆ సిచ్యువేషన్ తీసుకురావడం అక్కడ వ్యక్తిని బట్టి వస్తుందా నేను అనేది. ఇక్కడ సమస్య ఎట్లా ఉంటుందంటే, బయట నుండి చూసేవాడికి ఒక రకంగా ఉంటుంది, లోకల్ నుండి చూసేవాడికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం పోలీసుల్ని ఏంటి వాళ్ళ బిహేవియర్ అంత ఇదిగా ప్రవర్తిస్తారంటాం. మనం పోలీస్ స్టేషన్లో ఒక్కరోజు కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరకు వచ్చే విచిత్రమైన కంప్లైంట్లు చూస్తే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్తో కొడతంలో తప్పు లేదనిపిస్తుంది. అంతే, కరెక్ట్. ఇప్పుడు నేను TV9 స్టార్టింగ్లో ఈ మా కింద నెంబర్ వేసేవాళ్ళు స్క్రోలింగ్, ఆ నెంబర్కి ఫోన్లు చేసి చాలా మంది చెప్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి ఫార్వర్డ్ అయితే రోజుకి కనీసం 25-30 వినాల్సి వచ్చేది. ఇందులో నా వార్తకి పనికి వచ్చేది 1-2. ఇంకోటి వాళ్ళు చెప్పేది వినాలా, వినకపోతే మనల్ని అసైన్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుగా మీరు నెంబర్ ఇవ్వడం అని చెప్తారు. అదేంటి వాళ్ళ వ్యక్తిగతం. మా ఆయన ఏంటండి రోజు కొడతాడండి, మీరు మాట్లాడాలంటారు. నా టీవీలో మీ ఆయన కొడతాడని ఏం వేస్తాము అని అనలేము. ఓకేనమ్మా నేను చూస్తాను, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పిరా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటట్టయితే తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తే మా ఆయన్ని అంటే ఇదంతా మనకేంటి అవసరం, ఇదంతా పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఆ పోలీస్ ప్రవర్తన అట్లా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కోర్టుల్లోనైనా వాళ్ళు రోజు విని నిమిషానికి రకరకాలు జరిగేటటువంటి పరిణామాల్లో ఓ సహజసిద్ధమైనటువంటి ఆ మాట వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ జడ్జిలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు అనుకోండి, కంట్రోల్లో ఉంటారు. ఈ ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ లేదనుకోండి, క్యాజువల్ కేసు లాగానే చూస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల అయోధ్యాంశం జరిగిందండి. ఈ అయోధ్య జరిగిన 100 సంవత్సరాల కేసులో 103 ఏళ్లకు ఏమో తీర్పు వచ్చింది. ఈ 100-103 సంవత్సరాలలో ఎన్ని వందల మంది జడ్జిలు మారుంటారు, కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి 100కి 90 మంది వాళ్ళ ఇంట్లో రాముడి పూజ చేస్తుంటారు. 100కి 90 మంది. కానీ తమ బిలీఫ్ ఇది కదా అని చెప్పి ఇక్కడ తీర్పు ఇవ్వాల. ఎందుకని? న్యాయం న్యాయమే, చట్టం చట్టమే, వ్యవస్థ వ్యవస్థే అని. అదే వీళ్ళు ఆ ఫీలింగ్తో ఇచ్చుంటే ఎప్పుడో బ్రిటిష్ టైంలోనే సెటిల్ అయిపోయింది, పరిష్కారం అయిపోయింది. బ్రిటిష్ టైంలో పడిన కేసు అది, 1530లోనే పడింది కేసు. అప్పటి నుంచి తీర్పు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కాబట్టి ఇక్కడ ఇట్లాంటి ఇష్యూస్ లో కావాల్సిందల్లా సంయమనం. కొంచెం ఇది వేరే మతాల విషయంలో ఇంత క్యాజువల్ గా మాట్లాడరు.
అది కూడా ఇక్కడ ఒక సమస్య ఉంటుంది, హిందువులకు కోపం వచ్చే దాంట్లో. అది వేరే ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులకు సంబంధించి అయితే ఇట్లాంటి క్యాజువల్ పాస్ ఆన్ కామెంట్స్ ఉండవు, అదే కదా. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రతిఘటించే రకాలు కాదు కదా అన్నటువంటి ఉద్దేశము, లేదా ఈ నాస్తికత్వం హేతువాద. విచిత్రం ఏంటంటే ముస్లింలని, ఇస్లాంని, లేకపోతే క్రిస్టియానిటీని నాస్తికులు హేతువాదులు గౌరవిస్తారు, ఒక్క హిందుత్వాన్ని విభేదిస్తుంటారు, ద్వేషిస్తుంటారు. అదే కదా. దాంట్లో ఇది ఈ ధర్మం నచ్చనటువంటి వాళ్ళు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది. అవును. అది తన తీర్పుల సందర్భంలో, కామెంట్ల సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అది లేదు, కాకపోతే దే ఆర్ సుప్రీం, వాళ్ళకి అధికారం లేనిదేది లేదు, వాళ్ళు ఏ అధికారం అయినా అందుకోగలరు, ఏ కామెంట్ అయినా చేసే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ పైన ఇంకో ప్లాట్ఫామ్ లేదు కదా, ఇట్ ఈస్ సుప్రీం. కాబట్టి వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంతే. అంటే లీగల్ గా చూసుకుంటే ఫర్దర్ స్టెప్ ఏంటి సార్ ఈ కేసుకి సంబంధించి? ఏం లేదు, అయిపోయింది. ఇది ఓకే. కేసుకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఆ తరహా కామెంట్ పాస్ చేస్తే ఈ కేసు ఇంకెలా ముందుకు ఇంకేం లేదు, అయిపోయింది అంతేనా? అయితే ప్రకారం ధర్మాసనానికి వెళ్ళాలి, చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం ఇంకేముంటుంది. కింద వేరే బెంచ్ అయితే ఈ బెంచ్ దాకా వస్తుంది. సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళకి సిగ్గుండాలి, దాన్ని వార్త గురించి దాని గురించి చర్చిస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు చేయకూడదు? రాష్ట్ర శాఖ ఉండేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కదా, ఏందయ్యా నాడు చేయొచ్చు కదా. అది అదన్నా చేస్తే కనీసం ఆ వ్యవహారానికి న్యాయం జరిగినట్టు. కానీ ఇక్కడ ఇందులో ఈ దాడికి ప్రయత్నానికి సంబంధించిన దాంట్లో చాలా సంయమనంతోనే వ్యవహరించారు చీఫ్ జస్టిస్ అనుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇట్లాంటి జరిగినప్పుడు సాధారణంగా బెంచ్ మీద నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత తాళ్ళ నీళ్ళని పిలిచి రచ్చ చేసి ఇదేం కాకుండా అట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాను, బాధ్యతగా ఉందాం మనం, నేను ఇట్లాంటివి భయపడను అన్న ద్వారా డేరింగ్ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు, డేరింగ్ చీఫ్ జస్టిస్ అయ్యారు. రెండవది ఇట్లాంటి వాటికి తలొగ్గే రకం కాదన్నటువంటి సంకేతం ఇచ్చారు. భవిష్యత్తులో అది ఆయనకి సంబంధించినటువంటి కెరీర్లో, జీవితకాలం భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశాల్లో కూడా ఈయన పేరు అట్లాగే స్థిరంగా నిలబడిపోతుంది. ఈ న్యాయవాది కూడా తన కెరియర్ ని ఇందులో త్యాగం లేదంటే ఏదో చేసి రిస్క్ చేసి మొత్తం మీద ఇక్కడ దాకా చేసి ఆయన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. రైట్, చూద్దాం. నిజంగా ఇది ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు, ఇవి సున్నితమైన వ్యవహారాలు. కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ గారు చాలా సంయమనంతో అక్కడ వ్యవహరించడం, అదే నేపథ్యంలో న్యాయవాది కొంచెం తొందరపడ్డారా, ఆయన అదుపు తప్పారా, ఆయన బార్ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేశారు, అలాగనే ఆయన మీద కేసులు పెట్టడం కానీ జైల్లో పెట్టడం కానీ ఈ విషయంలో అక్కడ ఇమీడియట్గా చీఫ్ జస్టిస్ ఆదేశించడం అదైతే ఏమీ లేదు. కాకపోతే కేసు వ్యవహారం ఏంటి, ఏం జరిగింది, అది రేపొద్దున ఫర్దర్ ఇంకో స్టెప్ ఏమన్నా ఉంటుంది. ఇంకా చీఫ్ జస్టిస్ బెంచ్ కాబట్టి ఇక అంతేనా ఆ ఆలయానికి సంబంధించి ఇవన్నీ వేచి చూడాల్సి